జై శ్రీమన్నారాయణ. చూడండి, మార్గశిర గురువారాలు పూజా విధానం ఎలా చేయాలి, ఏంటి నియమాలు, ఏంటి ఆ కథ ఏంటి అన్నీ మనం ఇక్కడ తెలుసుకుందాం. కానీ జాగ్రత్తగా మీరు చూడాలి. మీరు ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా వింటే మీరే అర్థమవుతుంది. అయితే నేను గత 4 సంవత్సరాల నుండి నేను మార్గశిర గురువారాలు చేస్తున్నానండి. చాలా అద్భుతంగా ఉంది నాకు. కాకపోతే మనం ఆ ఒక్క వారం మాత్రం నియమాలు ఖచ్చితంగా జాగ్రత్తగా చేయాలి. మీకు వీలైతే కలశం పెట్టుకోండి. శ్రావణ శుక్రవారాలు ఎలా చేస్తారో అలాగా మీరు చేసుకోండి. కానీ మనం నియమాలు అనేది మీరు ఫస్ట్ వారం నుంచే మొదలుపెట్టి చెయ్యాలి. ఫస్ట్ వారం మీరు నైవేద్యాలు చేయాలి, నియమాలు పాటించాలి, అన్నీ చెయ్యాలి. అది కాకుండా ఒక్క వారం ఉన్నా సరిపోతుంది కదా, అన్నీ మనకు అనుకూలంగా చేసుకొని మనకు అన్నీ కలిసి రాలేదు అనుకుంటే అది పొరపాటు అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మొదటి రోజే మీరు సాయంత్రం పూటే సంధ్య వేళే ముందుగా మీరు గుమ్మం పూజ అనేది చేసుకోండి. అంటే పూజ కాదు, పసుపు కుంకుమాలు పెట్టుకొని ఎర్రమట్టి తీసుకొని, అది కూడా నేను వీడియో చేసి చూపిస్తాను. గుమ్మం దగ్గర ఎలా చేయాలి ముందుగా నేను ఈ పూజ అయితే చేసి చూపిస్తున్నాను. చూడండి, మీరు కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం ఇలాగా తయారు చేసుకొని పెట్టుకోండి. మామిడాకులు నీళ్లు పోసుకున్నా, కొంతమందికి బియ్యం పోసుకునే అలవాటు ఉంటుంది. అవన్నీ చేసుకొని సిద్ధం చేసి పెట్టుకోండి. ముందు మెయిన్ గుమ్మం దగ్గర పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు అవి వేసుకొని ఇల్లంతా శుచిగా శుభ్రంగా చేసుకొని మీరు స్నానం చేసి, ఆ తర్వాత అంటే కొంచెం చీకటిగా ఉండాలి. మనకి కార్తీక మాసంలో తెల్లవారే లోపులు మనం దీపం పెడుతున్నాం కదా, వెళ్ళి 5 గంటలకి తెల్లవారక ముందే పెడుతున్నాం కాబట్టి, అలాగే గురువారం ఒక్కరోజు చాలు. మీకు మార్గశిర గురువారం ఒక్కరోజు బద్దకించకుండా లెగిసి ముందుగానే 5:30 లోపు పూజ, 6 గంటల లోపు తెల్లవారకు ముందుగానే పూజ అనేది ముగించుకున్నట్లయితే చాలా మంచిది. అలాగే చేయాలి. సంధ్య వేళ కూడా సాయంత్రం సంధ్య దీపం కూడా పెట్టాలి ఆ గురువారాలు. అయితే మొదలు పెట్టేటప్పుడు పూజా విధానము ఇలా కలశం పెట్టుకొని, అమ్మవారి పటం పెట్టుకొని, అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి. అదేవిధంగా నేనైతే ఇక్కడ కొంచెం బియ్యం అన్నీ అమ్మవారి దగ్గర అన్నీ సకలం ఉండాలి కాబట్టి మనం ఏం చేయాలంటే, నేనైతే ధనానికి కూడా పూజ చేయాలి కాబట్టి ధనానికి ధాన్యానికి పూజ అనేది చేశాను అమ్మవారికి. అదేవిధంగా నీళ్ళకి కలశం ఉంటుందిగా, కలశంలో అమ్మవారికి, అలా అందరికీ చేసిన ఫలితం అయితే మనకు వస్తుంది. ముందుగా మనం పసుపుతోటి వినాయకుడిని కూడా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ముందు విఘ్నేశ్వరుడు పూజ చేసుకోవాలి. సక్రమంగా భగవంతుడు మనకి విఘ్నాలు ఆటంకాలు కలిగించకుండా ఉండాలి కాబట్టి వినాయకుడిని తయారు చేసుకొని వినాయకుడిని అక్కడ పెట్టుకొని, ఆయనకి ఆ 4 గురువారాలే వస్తాయి ఈ నెల మనకి మార్గశిర మాసం. ఆ 4 గురువారాలు కూడా మనకి ఏది ఆటంకం రాకుండా మనకి కరెక్ట్గా 5 గురువారాలు నాకు చేసే అవకాశం ఇయ్యమని ఆ విఘ్నేశ్వరుని వేడుకొని మీరు ఇలాగా అమ్మవారికి చేసుకోండి. ఇక్కడ అన్నీ పెట్టుకున్న తర్వాత నైవేద్యాలు కూడా మీరు పులగం కానీ చక్కెర పొంగలి కానీ, నేనైతే చక్కెర పొంగల్ తయారు చేసుకున్నాను. మీరు పులగం చేసుకోవచ్చు ఫస్ట్ రోజు. తర్వాత రోజు రెండవ గురువారం దోశలు, అలాగే నేను ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. ఫస్ట్ వారం అయితే పులగం చేసుకోండి మీరు, లేదు అంటే చక్కెర పొంగలి కానీ, ఆమెకు తీపు ఇష్టం కాబట్టి అది అయినా పర్వాలేదు, అలా చేసుకొని పెట్టుకోండి అమ్మవారికి. అయితే నియమాలు ఏంటి అంటే, ఆ రోజు మొత్తం కూడా తెల్లవారకు ముందే మనం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక ఆమె కథను మనం చదువుకోవాలి. ఆ కథ ఏంటంటే, ఒక అమ్మకి చౌతి అంటే భార్య చనిపోయి ఉంటుంది. అతనికి ఎవరో వెంకట్రావు సుబ్బారావు అనుకోండి, ఆయనకి భార్య చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడు, రెండో భార్య వస్తుంది. అయితే ఆమెను సరిగ్గా పట్టించుకునేది కాదు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఏం చేసేది, ఒక చిన్న బొమ్మని తయారు చేసుకొని తల దువ్వుకొని బొట్లు అయ్యి పెట్టి ఆ బొమ్మకి అలంకరణ చీర అది చేసి అమ్మవారిలాగా కొలుచుకొని అమ్మవారిని అమ్మవారు అనుకొని ఆమె అలా చేస్తూ ఉంటుంది అనమాట పూజ అనేది. అట్లా చేస్తూ ఉంటే ఇక ఎవరికో పెద్ద అయిన తర్వాత ఆమె ప్రతి సంవత్సరం అలాగే చేసుకుంటూ ఆడుకుంటూ ఉండేదట. పెద్ద అయిన తర్వాత ఆ బొమ్మకే పూజ చేస్తూ అలాగే చేస్తూ ఉండేదట. ఆ తర్వాత ఆ బొమ్మనే తీసుకొని వెళ్ళిపోయింది అత్తవారింటికి. పెళ్ళి అయిపోయింది, అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఇక ఆ బొమ్మకే ఇట్లాగే పూజ అనేది చేస్తూ ఉండేదట. సరే, ఈ కథ ఎవరో చెప్పారని చెప్పేసి పెద్ద అయిన తర్వాత చేయటం మొదలుపెట్టింది. చేసిన తర్వాత ఆమెకి లక్ష్మీదేవి రాసులుగా సంపద అనేది పెరగటం, రోజు రోజుగా పెద్ద కుటుంబం అయిపోవటం, పెద్దగా ఆస్తులు రావటం, పెద్దగా ఆమెకి అన్నీ కూడా అలా కలిసి వచ్చినాయి.
అయితే వాళ్ళమ్మ పేదరాలైపోయింది. ఈ అమ్మాయి ఎప్పుడైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందో ఇక అక్కడి నుంచి వాళ్ళకున్న ఆస్తులన్నీ పోయి ఇక తినటానికి కూడా అన్నానికి లేదు అనమాట. కానీ కూతురు వాళ్ళ అమ్మగానే అనుకుంటుంది కాబట్టి సొంత తల్లిగానే చిన్నప్పటి నుంచి పెరిగింది కాబట్టి ఆ అమ్మకి చూడలేక వాళ్ళ తమ్ముడికి ఒకసారి టవల్ నిండా ఇంట్లో ఉన్న ఈ అత్తగారు మామగారు చూస్తారేమో అని తెలియకుండా ఒక టవల్లో ఈ రాసులు ఒక పోసేసి మూట ఈ అన్నం పెట్టాను అన్నం అని చెప్పి పంపిస్తుందట. ఆ టవలు పడేస్తుంది చెరువు దగ్గర అలా పెట్టగానే ఎవరో అన్నమని కొని తీసుకెళ్ళిపోతారంట దొంగలు మంచినీళ్ళు తాగుదామని చెరువులోకి దిగగానే. అయితే అలా చేస్తే ఇక ఎంత అవ్వలేదన్నమాట. ఇక ఒకసారి మళ్ళీ కర్రలో పోసి పెడుతుందంట. రత్నాలు రాసులు కదా అప్పట్లో, ఆ రత్నాలు కర్రలో బొంగులు ఉంటుంది కదా, బొంగులో పోసి పంపిస్తుందంట వాళ్ళ తమ్ముడికి. అమ్మకి ఇవ్వరా ఈ కర్ర తీసుకెళ్ళి అని చెప్పేసి అంటుందట. కానీ ఆ కర్ర కూడా ఎక్కడో పెట్టి మర్చిపోయి అలా ఎన్నిసార్లు చేసినా కూడా వాళ్ళ ఇంటికి అనేది ధనం అనేది ఇలా కాదు, అమ్మని ఈ వ్రతం చేయమని చెప్పాలి అని చెప్పేసి అంటుంది. ఇక మార్గశిర గురువారాలు లక్ష్మీదేవి పూజ అనేది ఇలా చెయ్యమ్మా. ఈ పూజకి నువ్వు ఎప్పుడు బాగా నిష్టగా కింద పడుకోవాలి. ఇక ఎక్కడ కూడా నోరు అనేది మెదపకూడదు సాయంత్రం దాకా. సాయంత్రము పూజ సంధ్యాదీపం పెట్టుకొని భోంచెయ్యి. లేదు అంటే మధ్యాహ్నం ఒక పూట అయినా భోంచేసి సాయంత్రం ఇక ఏమీ తినకుండా పాలైనా తాగేసి పడుకో అని చెప్పేసి చెప్తుందట వాళ్ళ అమ్మకి. పళ్ళు తినేసి పడుకోమ్మ, ఇక ఏం తినకు, ఒక్క పూటే భోజనం చేసి నేల పడక పడుకో అని చెప్పేసి చెబుతుంది. సరే ఒకరోజు మనవరాలికి అన్నం పెడుతూ ఒక గురువారం ఇక ఆమె తినేసిద్దంట మిగిలిపోయిన అన్నం. అలాగా మళ్ళీ రెండో గురువారం అలాగే మర్చిపోయి అన్నం తింటుంది. కానీ తలకి కూతురు మనవరాలికి రాసి ఆ తలకి ఆయిల్ పెట్టి ఆ ఆయిల్ ఆమె కూడా మళ్ళీ రాసుకుంటుందట. రెండవ రోజు మూడో గురువారము ఇక అట్లాగే అన్ని గురువారాలు ఏదో ఒక మిస్టేక్. అంటే తలకి నూనె పెట్టకూడదు, తలకి చేతులకి కానీ తలకి కానీ, అదేవిధంగా తలస్నానం చేయకూడదు, కింద పడుకోవాలి, ఉపవాసం చెయ్యాలి, పూజ అయిన తర్వాత నిష్ట నియమం. అదేవిధంగా ఎక్కడ కూడా ఏది తినకూడదు, ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ అవి ఏవి తినకూడదు. అదేవిధంగా తలలో దువ్వెన కూడా పెట్టకూడదు. మనం తలంటు అనేది ముందు రోజు బుధవారం రోజే తలంటు చేసేసి ఇక తల మీద నీళ్లు దిగబోసుకోవాలి, కానీ రుద్దకూడదు. తల మీద నీళ్లు దిగపోసుకొని స్నానం చేసి మామూలుగా పూజ అనేది చెయ్యాలి. ఇంకంతే, నిష్ట అంటే ఏమి లేదు. తల జడేయకూడదు, అంటే జడేసుకోవచ్చు కానీ దువ్వెన పెట్టకూడదు, ఆయిల్ పెట్టకూడదు, తల రుద్దకూడదు, ఉపవాసం చేయాలి, కింద పడుకోవాలి. ఇక ఏది ఇంట్లోకి చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. ఇలాంటివన్నీ నియమాలు చాలా ఉంటాయి అన్నమాట. ఎవరితో అతిగా మాట్లాడకూడదు. అలాగా చేస్తే